భగవంతుడు అని చెప్పి ఒక టీజర్ రిలీజ్ అయింది. దైవం మనిషిగా అవతారం ఎత్తి నడిపించేటువంటి కథలు కొన్ని అయితే, మనుషులు దైవాలుగా మారేటువంటి కథలు కొన్ని. తెలుగు సమాజంలో జరిగినటువంటి ఘర్షణలని తెర మీద చూపించే ప్రయత్నం చాలా తక్కువ జరిగింది. రకరకాల ఎలిమెంట్స్ తీసుకుని ఏ సమూహాలైతే ఇక్కడ ఆత్మగౌరవం కోల్పోయి జీవిస్తున్నాయో, ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టానికి ఒక పరిమితి విధిస్తారు. ఫరియా అబ్దుల్లా కూడా కొత్తగా కనపడుతుంది, కొంచెం ఫెరోషియస్ కనపడుతుంది. జానపద కథ మాత్రమే కాదు, దీనిలో చాలా రూటెడ్గా ఉండేటువంటి నమ్మకాలు. వీరిని రకరకాల షేడ్స్లో చూపించేటువంటి సినిమా ఇది. టీజర్ కొంచెం సెన్సిబుల్గాను, అలాగే ఒక వార్నింగ్ కాల్గా కూడా ఉంది. భద్రాజ గారు, భగవంతుడు అని చెప్పి ఒక టీజర్ రిలీజ్ అయింది. తిరువేరు అది చూస్తుంటే అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏంటి అసలు చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది? అంటే ఒక సమూహం తాలూకా ఆత్మగౌరవ ప్రశ్న ఈ సినిమాలో ప్రధానమైన కథాంశం అని చెప్పి దానిలో వాయిస్ ఓవర్ ఉన్నట్టు టీజర్లో ఒక వాక్యం ఉంది. అవును, వాక్యం ఉంది. అలాగే ఓపెనింగ్ వాయిస్ ఓవర్లో ఈ ప్రపంచంలో 2 రకాల కథలు ఉంటాయని నెరేట్ చేసుకుంటూ వెళ్ళారు. అందులో ఒకటి నేరుగా దైవం మనిషిగా అవతారం ఎత్తి నడిపించేటువంటి కథలు కొన్ని అయితే, మనుషులు దైవాలుగా మారేటువంటి కథలు కొన్ని అని చెబుతూ ఈ 2వ తరహా కథ మేము చెప్పబోతున్నామని చెప్పాడు ఆయన. చెప్పి అంటే మనిషి దైవంగా, అంటే తను ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి, ఆ ప్రజల తరఫున ఎవరైతే సఫరర్స్ ఉన్నారో ఆ సఫరర్స్ తరఫున నిలబడి వాళ్ళ జీవితానికి ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక దైవం కథ నేను చెప్పబోతున్నాను అనేది చెబుతూ టైటిల్ భగవంతుడు అని మెన్షన్ చేయటంలోనే, అంటే రకరకాల ఎలిమెంట్స్ తీసుకున్నారు. దీనిలో రకరకాల ఎలిమెంట్స్ తీసుకుని ఏ సమూహాలైతే ఇక్కడ ఆత్మగౌరవం కోల్పోయి జీవిస్తున్నాయో ఆ సమూహాలకి ఆత్మగౌరవం అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారితే, అంటే మనకి ఆస్తి ఆత్మగౌరవం ఈ రెండిటికి కూడా ఒక సమానార్థకం ఏంటంటే, ఒక రకంగా ఆస్తే, ఆత్మ అంటే ఆస్తే అనే అర్థం ఉంది. కాబట్టి సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటం వలన వ్యవస్థ ఇలా ఉంది. సంపద సక్రమంగా పంపిణీ జరగటానికి ఏం చేయాల్సి ఉంది అనేది ఒక రూట్ మ్యాప్ ఇవ్వటం కోసం కూడా ఒక ప్రయత్నం జరిగి ఉంటుంది ఈ సినిమాలో అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆ ప్రయత్నం, ఒక రకమైనటువంటి ఘర్షణ, ఇవన్నీ కూడా మనకు ఆ టీజర్లో చూపించారు. ఆ ఘర్షణలు, అలాగే చట్టాలు, వాటికి ఉన్నటువంటి పరిమితులు. ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టానికి ఒక పరిమితి విధిస్తారు. లీగల్గా చాలా ఫైట్ జరుగుతుంది. చూస్తున్నాం మనం, అనేక ఘటనలు చూసాం. వీటన్నిటి రెఫరెన్స్లు, అంటే తెలుగు తెర మీద ఇప్పటి వరకు ఈ సమాజంలో, అంటే తెలుగు సమాజంలో జరిగినటువంటి ఘర్షణలని తెర మీద చూపించే ప్రయత్నం చాలా తక్కువ జరిగింది. అది అంటే నేటివ్ స్టోరీని బలంగా రూట్స్లోకి వెళ్ళి చెప్పే ప్రయత్నం ఏదో జరుగుతోంది ఇక్కడ. ఓకే. కాబట్టి ఇది కొంచెం పట్టించుకోవాల్సిన సినిమానే. ఇది తెలుగు సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది అంటే చాలా ప్రశ్నలు సమాజం ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓకే. ఈ ప్రశ్నలకి సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. అందుకని ఇది టీజర్ కొంచెం సెన్సిబుల్గాను, అలాగే ఒక వార్నింగ్ కాల్గా కూడా ఉంది. కాబట్టి చూడాలి సినిమా. అంటే ఇంట్రెస్టింగ్గానే ఉంది, మీరన్నట్టు ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పట్టుకుని సినిమాని డ్రైవ్ చేశారు. తిరువీరికి ఇది కొత్త క్యారెక్టర్ డెఫినెట్గా. తిరువీరు ఇప్పుడు అమ్మాయి ఫరియా అబ్దుల్లా కూడా, ఫరియా అబ్దుల్లాకి కూడా కొత్త వ్యవహారమే. అంటే కొత్తగా కనపడుతుంది, కొంచెం ఫెరోషియస్ కనపడుతుంది. అవునవును. ఆ క్యారెక్టర్ అంటే ఇందులో ఫోక్ అంటే జానపద కథ మాత్రమే కాదు, దీనిలో చాలా రూటెడ్గా ఉండేటువంటి నమ్మకాలు. మనకి గ్రామ దేవతలు, వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాంతపు ప్రజల సంస్కృతి, వీటన్నిటినీ కూడా మిక్స్ చేసి కథలో భాగంగా నడిపినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రతి క్యారెక్టరు చాలా, అంటే
రియాలిటీకి దగ్గరగా మాత్రమే కాదు ఆర్గానిక్గా ఉండేటువంటి క్యారెక్టరైజేషన్ ఉంది దీనిలో. ఓకే. అందుకని ఫరియా అబ్దుల్లాని ఇప్పటి వరకు ఒక తరహాలో చూశారు జనాలు. ఈ సినిమాలో ఇంకొక పద్ధతిలో కనిపిస్తోంది తను. అంటే తనలో ఉన్నటువంటి నటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించేటువంటి సినిమా ఇది. అలాగే తిరువీరు కూడా. ఓకే. తిరువీరుని రకరకాల షేడ్స్లో చూపించేటువంటి సినిమా ఇది. తనకి ఒక మంచి ఎలివేషన్. ఇప్పటి వరకు సీరియస్ తరహా పాత్ర చేశాడు అతను పలాసలో. తర్వాత తను చేసిన 3-4 సినిమాలు జనాలకి కనెక్ట్ అయిన సినిమాలన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ మీద నడిచిపోయిన సినిమాలు. ఇది దానికి టోటల్గా వేరియేషన్. ప్రతి హీరోకి కూడా ఒక మాస్ హీరోగా మారేటువంటి ఒక సందర్భం అవసరం. అలాంటి సందర్భం అతనికి కల్పించే సినిమా అవుతుంది ఇది. ఓకే. సమ్మర్లో రిలీజ్ అంటున్నారు. ఓకే. కాబట్టి ఇంకా ట్రైలరు ఇతర వ్యవహారాలు ఉంటాయి ఎలాగూ. అవి ఆ సందర్భంగా మళ్ళీ మాట్లాడదాం ఈ సినిమా గురించి. ఇంట్రెస్టింగ్ వంట వండిన వ్యక్తి ఎవరనేది అంటే జీజీ విహారీ అని వేశారు కదా, కొత్త డైరెక్టర్ ఆయన. ఓకే. కొత్త దర్శకుడు, కొత్త కథ, కొత్త నెరేటివ్. ఓకే. అంటే కొత్త కథలు ఆమోదించి దాన్ని తెర మీదకి తను అనుకున్న స్కేల్లో తీసుకెళ్ళటానికి అవకాశం కల్పించినటువంటి ప్రొడ్యూసర్ని కూడా గుర్తు చేసుకోవాలి. రవి పన్సా. ఓకే. అంటే ఒక ఆలోచనకి ఆలంబనగా నిలబడేది ప్రొడ్యూసరే. అలాగే ఇలాంటి కథని ఆ స్కేల్లో తీస్తే తప్ప ఆడియన్స్లోకి క్యారీ ఫార్వర్డ్ చేయటం కష్టం. అందుకని ఆ స్కేల్ కనిపించింది. అలాగే విభిన్న ప్రాంతాల నుంచి ఆర్టిస్టులను తీసుకోవడం కూడా చూసాం మనం. అవును. ఆ టీజర్లో కనిపించినటువంటి రిషి తను కన్నడ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నారు. అతను కీలక పాత్ర ఈ సినిమాలో. కీలక పాత్ర. అతను కన్నడ ఇండస్ట్రీ హీరోగా పరిచయం, అక్కడ ఆడియన్స్కి తెలిసిన మనిషి. అలాగే ఇందులో ఒక ప్రత్యేక పాత్ర కోసం మలయాళం నుంచి కూడా ఒక నటిని తీసుకొచ్చారు. ఇలా ఇది ఒక రకంగా పాన్ ఇండియా మార్కెట్ కూడా వీళ్ళ దృష్టిలో ఉంది. అందుకని ఆ స్కేల్ కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ కూడా టీజర్లో ఏదో మనం ఒక కథ చెప్తున్నాము అన్న పద్ధతి కాకుండా విజువల్గా కూడా గ్రాండియర్ ఉండేలాగా తెర మీద సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్, ఆ స్కేల్ కనిపించింది. ఓకే. దానికి అంటే డైరెక్టర్ వ్యూస్కి గౌరవాన్ని ఇచ్చినటువంటి నిర్మాత దొరకటం కూడా ఒక రకంగా అదృష్టమే. ఓకే. అందుకని వాళ్ళిద్దరూ చేసినటువంటి ఈ ప్రయోగం ఎలా ఉంటుందనేది చూడాలి. ఓకే. థ్యాంక్ యూ.